నమస్కారం, ఎన్ఐ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉద్యానవన పంటల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త జాతీయ రికార్డ్. దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానం. ఏపీకి మరో భారీ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ. విపక్షాల ఫ్యూడల్ మైండ్ సెట్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు. నాకు దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసంటూ వ్యాఖ్య. తొమ్మిదేళ్లు లేని మాయ వారం రోజుల్లో వస్తుందా? విపక్ష అగ్రనేతపై అధికార పక్షం ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక అద్భుతమైన జాతీయ స్థాయి రికార్డు నమోదైంది. దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంచలన నివేదికను అధికారికంగా వెల్లడించారు. కేవలం రికార్డులతో సరిపెట్టకుండా వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉద్యానవన పంటల సాగు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. కుప్పం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని ఇక్కడిని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ భారీ నిధులతో రాయలసీమ వ్యాప్తంగా అత్యాధునిక డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి కోల్డ్ స్టోరేజ్ నెట్వర్క్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో పండే నాణ్యమైన పండ్లు, కూరగాయలను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా మౌలిక వసతులు కల్పిస్తామని, ఇది సీమ రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కాకుండా వేలాది మంది గ్రామీణ యువతకు ఉపాధినిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. నేను రాయలసీమలో ఇప్పటికే దేశంలో నెంబర్ 1 మనం హార్టికల్చర్ క్రాప్స్ దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. అది కూడా రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా వచ్చాయి. నీళ్లు వచ్చి మనం గాని జాగ్రత్తగా చేస్తే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఆలోచించిన విధానం ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం. దీనికి నీళ్లు, లేకపోతే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే మరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద హార్టికల్చర్ తీసుకొస్తున్నాం. ఇవి కూడా ప్రపంచమంతా ఏ పంటలకు డిమాండ్ ఉంటే ఆ పంటలు వేస్తాం. కొన్ని లాంగ్ టెన్యూర్ 5 ఏళ్లు 6 ఏళ్లు ఉంటాయి. అలాంటివి 5 ఏళ్ల పైన ఉండే పంటలన్నీ ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం బనానా, లేకుంటే పప్పాయి కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్. 25 రకాల ఫ్రూట్స్ మన రాయలసీమలో పండుతాయి. అందులో ఏ ఫ్రూట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతాం. దీనివల్ల రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ, మొన్నే గోల్డ్ మైన్ కూడా పడింది. మన చిగురు గుంటలో కూడా మళ్ళా గోల్డ్ మైన్ వస్తుంది. కుప్పం కూడా గోల్డ్ తయారు చేసే పరిస్థితికి వస్తాం తొందరలోనే. ఆ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడుల విలువ కొనసాగుతోంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటనలో భాగంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక భారీ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో తీసుకురావడంలో కీలక అడుగు వేశారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఐఓటీ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగామ్హాతో మంత్రి లోకేష్ సియోల్ నగరంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 338 కోట్ల వ్యయంతో ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నందుకు సోలం గ్రూప్కి సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీలో సోలం గ్రూప్ అత్యంత అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ శ్రీ సిటీలో నిర్మించబోయే ప్లాంట్ ద్వారా ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్తో పాటు అధునాతన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలను ఉత్పత్తి చేయనుంది. ఈ భేటీ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని సోలం ప్రతినిధులను కోరారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని, పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తామని మంత్రి లోకేష్ కంపెనీ యాజమాన్యానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కోస్తా మరియు రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లోని వందలాది మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు స్థానికంగానే ఉపాధి లభించనుంది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు దొరతనం వర్సెస్ సామాన్యుడు అనే నినాదం కాస్త ఒక తీవ్రమైన పొలిటికల్ యుద్ధానికి దారితీస్తుంది. తనను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ తెలంగాణ యాసలో అత్యంత సంచలనమైన భావోద్వేగభరితమైన సమాధానం ఇచ్చారు. గడియలు లేని వారికి, తాతలు దొరలు కాని వారికి పెత్తనం ఏం తెలుసని నన్ను అవహేళన చేస్తున్నారు. కానీ నాకు దుక్కు తినడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాల ప్యూడల్ మైండ్ సెట్ ను దంచుకుంటారు. అధికార గడియల నుంచి వచ్చిన నేతలు తన నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడడంపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు మరియు పేద ప్రజల మధ్యన వారి కష్టం చూసుకుంటూ పెరిగిన వాడినని, అందువల్ల తనకు క్షేత్రస్థాయి కష్టాలు, కన్నీళ్లు పూర్తిగా తెలుసునని స్పష్టం చేశారు. తట్ట పని, పార పని, పలుగు పనికి మాత్రమే పాలమూరు బిడ్డలు పనికొస్తారని, వారి రాష్ట్రాన్ని పాలించడానికి పనికిరారనే దురహంకారంతో కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వారి అహంకారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా బొందపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ పిలుపునిచ్చారు. తాతలు దొరలైతేనే పాలన వస్తుందనే రాచరిక ఆలోచనలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, శ్రమజీవుల చెమట చుక్కల నుంచే నిజమైన పాలన పుడుతుందని ఆయన తేల్చి చెప్పారు. చాలా మంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామం, గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే, దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన ఇప్పుడు పదునైన మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియా వేదికగా విపక్ష నేతలపై నెటిజన్లు మరియు అధికార పార్టీ శ్రేణులు మణిపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు. 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏమీ పీకలేదు, కానీ ఇప్పుడు కేవలం వారం రోజుల్లో ఏదో మాయ చేస్తారని కలలు చెప్తున్నారంటూ ప్రతిపక్ష నేత స్టాండ్ను నెటిజన్లు దంచుకొడుతున్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండి ప్రజల ప్రధాన సమస్యలను, నిరుద్యోగాన్ని గాలి కుదిరేసిన కొందరు నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తామంటూ చెప్తున్న మాటలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాట్లాడకుండా కేవలం మీడియా ముందు బిల్డప్లు ఇస్తున్నారంటూ విపక్ష అగ్రనేతను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. జోకర్ అని నిన్ను అందుకే అంటారు, డ్రామారావు అంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తగా డ్రామాలు ఆడితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అధికార పక్షం బలంగా కౌంటర్ ఇస్తోంది. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా పాత వీడియోలను క్లిప్స్ తీసి మరీ విపక్షాల వైఫల్యాలను నెటిజన్లు ఎండగడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ప్రతిపక్షంలోకి రాగానే వారంలో మాయలు చేస్తామనే నేతలకు ప్రజలు సోషల్ మీడియా వేదికగా సరైన సమాధానం ఇస్తున్నారు. మరి ఈ డ్రామారావు ట్రోల్స్పై విపక్ష శ్రేణుల నుంచి ఎలాంటి రివర్స్ అటాక్ వస్తుందో చూడాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాగా చేసే వాళ్ళకు ఆలోచన గానీ ఉద్దేశం గానీ లేకపోతే ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లిచ్చే బాధ్యత మాది. భారత విదేశాంగ వ్యూహాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకమైన 3 దేశాల గ్లోబల్ పర్యటనను ఈ రోజు ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నేడు ఇండోనేషియాకు బయలుదేరి వెళ్లారు. జూలై 6వ తేదీ అయిన నేటి నుండి
జూలై 11వ తేదీ వరకు మొత్తం 3 దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి జూలై 11 వరకు జరగబోయే ఈ 6 రోజుల విదేశీ పర్యటన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో మొదటి రోజైన ఈ రోజు ఇండోనేషియా చేరుకోనున్న పీఎం ఆ దేశ అత్యున్నత నేతలతో పలు కీలక రంగాలపై చర్చలు జరపనున్నారు. ఇండోనేషియా పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా క్వాడ్ కూటమి దేశమైన ఆస్ట్రేలియాతో రక్షణ మరియు సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు న్యూజిలాండ్తో వాణిజ్యపరమైన సంబంధాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ 3 దేశాల పర్యటనలో పలు చారిత్రాత్మక ఒప్పందాలపై భారత్ సంతకాలు చేయబోతున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యూహాలను తిప్పికొట్టేలా ఇటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో భారత్ జరపబోయే ఈ దౌత్యపరమైన చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంతకోటి భక్త సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. వయసు కేవలం అంకె మాత్రమేనని, స్వామివారిపై ఉన్న అచంచలమైన భక్తి ముందు ఎంతటి శారీరక శ్రమ అయినా తలవంచాల్సిందేనని నిరూపించారు 116 సంవత్సరాల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ. సోషల్ మీడియా మిత్రుల సహకారం, అలాగే టీటీడీ విజిలెన్స్ అధికారుల తక్షణ స్పందనతో నవనీతమ్మని గుర్తించి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ అధికారులు అత్యంత విజయవంతంగా పూర్తి చేయించారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వయంగా ఆలయ వేద పండితులతో నవనీతమ్మకి ఘనంగా వేదాశీర్వచనం చేయించారు. స్వామివారి పట్టు వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు అపార భక్తికి ముగ్ధులైన ఈవో రవిచంద్ర ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం భక్తుల హృదయాలను కదిలించింది. ఈ అద్భుత సందర్భంలో నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, మా అమ్మమ్మ కోరికను గౌరవించి మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, అలాగే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలని భావోద్వేగానికి గురయ్యారు. నవనీతమ్మని గుర్తించడంలో తమ వంతు బాధ్యతగా వీడియోలను షేర్ చేసిన సోషల్ మీడియా మిత్రులకు వెంటనే అలర్ట్ అయిన విజిలెన్స్ విభాగానికి టీటీడీ ఉన్నతాధికారులు సైతం ప్రత్యేక అభినందనలు తెలిపారు. కెమెరాలో Kenalo mah pun. Wah ini barna. Namaskaram mana? Namaskaram. Namaskaram pun. Oh, tulan pak namaskaram. Betul. Ajar bernaskar. Nama. నమస్కారం పెన్ను ఇంకా రాండి ఎన్నికరండి లారీ వస్తాను. నమస్కారం పెన్ను నోరాటి స్వామి వాళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. వచ్చాను రమ్మని సునీల్ ఫ్యామిలీ రమ్మని చెప్పిన వాళ్ళే ఆయన ఫ్యామిలీ ఆయన కదా నా దగ్గర నా చూడా ఆలోచించండి
కడప జిల్లా పులివెందులలో ఒక్కసారిగా గుండెల్ని పిండేసే పాఠశాల బస్సు ప్రమాద దృశ్యం వెలుగులోకి వచ్చింది. స్కూల్ విద్యార్థులతో వేగంగా వెళుతున్న ఒక రన్నింగ్ బస్సుకు సంబంధించిన 2 వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయి రోడ్లపైకి దూసుకెళ్లాయి. ప్రమాదం జరిగిన ఆ భయంకర సమయంలో బస్సులో దాదాపు 30 మంది చిన్నారి విద్యార్థులున్నారు. అయితే లక్కీగా బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో అత్యంత అప్రమత్తతో వ్యవహరించడంతో ఒక చారిత్రాత్మక ఘోర ప్రమాదం త్రుట్లో తప్పింది. విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కడప జిల్లా పులివెందుల పరిధిలో రోడ్డుపై పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా ఈ సాంకేతిక లోపం తలెత్తింది. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలోనే వెనుక వైపు ఉన్న 2 టైర్లు ఒక్కసారిగా యాక్సిల్ నుంచి ఊడిపోయాయి. బస్సు ఒక్కసారిగా కుదుపునకు గురైనప్పటికీ డ్రైవర్ ఏమాత్రం పానిక్ అవ్వకుండా బ్రేకులను చాకచక్యంగా నియంత్రిస్తూ బస్సును సేఫ్గా రోడ్డు పక్కన నిలిపేశారు. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు యాజమాన్యం ఇటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ పూర్తి ఘోర దృశ్యమంతా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. స్కూల్ బస్సుల ఫిట్నెస్ మరియు మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే ప్రైవేట్ స్కూల్ వాహనాల కండిషన్పై తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్ పరిసరాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్టు విచారణలు ముగిసి సిబ్బంది అంతా వెళ్లిపోయిన తర్వాత మధ్యరాత్రి సమయంలో కాంప్లెక్స్లోని ఒక సెక్షన్ నుండి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలోని ఈ మంటలు పక్కనే ఉన్న గదులకు కూడా వ్యాపించడంతో కోర్టు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ వైరింగ్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కావడంతో కోర్టులో ఎవరూ లేకపోవడం వల్ల ఒక పెద్ద ప్రాణ నష్టం తప్పిందని తెలుస్తోంది. నాంపల్లి క్రిమినల్ కోర్టులో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన వెంటనే స్థానిక పోలీసులు మరియు ఫైర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ టెండర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంటకు పైగా పోరాడి మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోర్టుకు సంబంధించిన కీలకమైన కేసు ఫైళ్లు, లీగల్ రికార్డులు ఏమైనా కాలాయా లేదా అనే కోణంలో నాంపల్లి పోలీసులు మరియు కోర్టు రిజిస్ట్రీ అధికారులు ఉదయాన్నే పరిశీలన చేపట్టనున్నారు. షార్ట్ సర్క్యూట్ తీవ్రతపై క్లోజ్ టీం మరియు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి చెన్నూరు ఘటన ఒక నిదర్శనం. చెన్నూరు ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అమాయక విద్యార్థులకు కారంతో అన్నం పెట్టిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘోర వైఫల్యంపై యాక్షన్ తీసుకోవాల్సిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి రివర్స్లో స్థానిక సీఐకి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. హాస్టల్ లోపలికి వెళ్లి ఫోటోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి వివేక్ హుకుం జారీ చేశారు. చెన్నూరు ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా కేవలం కారంతో అన్నం పెట్టడంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు హాస్టల్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో ఉన్న దారుణ పరిస్థితిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సీఐకి ఫోన్ చేసి విరుచుకుపడ్డారు. హాస్టల్ లోపలికి వెళ్లి ఎలా ఫోటోలు తీస్తారు, వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి అంటూ మంత్రి వివేక్ పోలీసులకు ఆర్డర్ వేశారు. పిల్లలకు కారంతో అన్నపెట్టిన మెస్ సిబ్బందిపై, వార్డెన్పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా హాస్టల్లోని సమస్యలను, లోపాలను ఎత్తి చూపిన వారిని టార్గెట్ చేయడం ఏంటంటూ స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ మంత్రి పోలీసులను అడ్డం పెట్టుకుని ఈగో పాలిటిక్స్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి. జాగ్రత్తగా ఉండు మంచిలాల్. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఎట్లా పోతారా హాస్టల్లో ఎవరైనా ఇల్లీగల్ గా? అది కరెక్టా? ఎవరు పోనిచ్చినారో కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఎందుకంటే హాస్టల్లో ఎవరు పోలేరు. నిజంగా ఈ రోజు కూడా టాలీవుడ్ స్టేజ్ ఆక్యుపై చేయడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా. అయితే ఆమె వేసే సెటైర్లను అంతే స్పీడ్ గా తిప్పికొట్టే కొద్దిమంది నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. తాజాగా తిరుపతిలో జరిగిన లెనిన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక క్రేజీ ఫన్నీ ఇన్సిడెంట్
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టేజ్ పైన సుమ తనపై వేసిన సెటైర్ కు బ్రహ్మాజీ ఏకంగా ప్రభాస్ పాపులర్ మీమ్ డైలాగ్ కమ్ టు మై రూమ్ అని వార్నింగ్ ఇవ్వడంతో సుమ ఒక్క క్షణం గూస్ బంప్స్ వచ్చి షాక్ అయిపోయారు. ఆ తర్వాత అది కేవలం సరదాకే అని తెలియడంతో ఈవెంట్ లో ఉన్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బ్రహ్మాజీ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. ఈ చిత్రంలో తను చేసిన క్యారెక్టర్ గురించి చెప్తూ సినిమాలో తను ఒక కాలు కుంటుకుంటూ నటించానని, ఆ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో స్టేజ్ పై ప్రాక్టికల్ చేసి చూపించారు. దీనిపై యాంకర్ సుమ ఎప్పట్లాగే తనదైన స్టైల్లో ఒక కౌంటర్ సెటర్ వేశారు. సుమ పంచుకు అస్సలు తగ్గిన బ్రహ్మాజీ వెంటనే మైక్ అందుకుని సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ ఫేమస్ మీమ్ డైలాగ్ కమ్ టు మై రూమ్ అంటూ సీరియస్ లుక్ తో ఫన్నీ వార్నింగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ వినగానే సుమ ఒక్క క్షణం అవాక్కై ఆ తర్వాత అసలు విషయం అర్థమై తెగ నవ్వేసింది. ఈ ఇద్దరు సీనియారిటీ సెలబ్రిటీలు కామెడీ టైమింగ్ లెనిన్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సార్ ప్లీజ్ ఈ సినిమాలో ఇక మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇంకేం చెప్తాను అంటే మీరు అఖిల్ తమ్ముడుగా యాక్ట్ చేశారా? అఖిల్కి ఆపోజిట్గా పనిచేశారు. అఖిల్ ఆపోజిట్ టీంలో ఉన్నారు మీరు. యా. ఓ ఓకే. క్యారెక్టర్ నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చా? చెప్పండి అయితే. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే అలాగా. సరే, కుంటి దామోదరం. కుంటి దామోదరం. వావ్, బ్యూటిఫుల్. మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవిస్తున్నారు. ఏయ్, యా, కమ్ టు మై రూమ్. అన్నయ్య. అది కమ్ టు మై, అది గుర్తొచ్చిందా మీకు? ఓకే, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవాళ ఒక శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం మరియు వెండి ధరలు నష్టాలతో ట్రేడ్ అవుతూ సామాన్యులకు కాస్త ఊరటనిచ్చాయి. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న ఈ తరుణంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పాటు 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వీటన్నిటికీ మించి వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు కుప్పకూలింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్లకు సంబంధించిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర 110 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,46,620 వద్ద కొనసాగుతోంది. అలాగే సాధారణంగా మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 100 రూపాయలు పతనమై 1,34,400 పలుకుతోంది. మరోవైపు వెండి కొనుగోలుదారులకు ఇవాళ పెద్ద పండగ లాంటి వార్తనే చెప్పాలి. కేజీ వెండి ధరపై ఏకంగా 10,000 మేర భారీ పతనమే నమోదై ప్రస్తుతం 2,50,000 వద్ద మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో స్థానిక మార్కెట్ డిమాండ్ బట్టి ఈ రేట్లలో స్వల్ప తేడాలుండొచ్చని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన వానాకాలం సాగుపై ఎలనినో ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. మన పెద్దలు ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం ఉండదని, ఆరుద్ర కురిస్తే 6 కార్తెలు కురుస్తాయని ఎంతో నమ్మకంగా సామెతలు చెప్పుకునేవారు. కానీ ఈ ఏడాది ఆరుద్ర కారితే అన్నదాతలను పూర్తిగా నిరాశపరిచింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎలినినో ప్రభావం వల్ల ఋతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు తీవ్రంగా నెమ్మదించాయి. నేటితో ఆరుద్ర కార్తె ముగిసిపోతున్నా ఆశించిన స్థాయిలో వరుణుడు కరుణించలేదు. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం ఏకంగా 1,00,000 ఎకరాల్లో పడిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. గత ఏడాది జూలై 4వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,01,000 ఎకరాల్లో వరి సాగు పనులు జరగగా ఈ ఏడాది ఎల్నినో సృష్టించిన వర్షాభావం కారణంగా అది కేవలం 1,93,000 ఎకరాలకే పరిమితమైంది. ఒక్క వరి పంట మాత్రమే కాదు, పత్తి, మొక్కజొన్న, ఇతర పప్పు ధాన్యాల సాగు పరిస్థితి కూడా ఇదే విధంగా నిరాశాజనకంగా ఉంది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు నారుమడిపోవడానికి, విత్తనాలు వేయడానికి వెనుకాడుతున్నారు. బోర్ల కింద నీటి లభ్యత ఉన్న కొద్దిపాటి ప్రాంతాల్లో మాత్రమే అరకొరగా పనులు జరుగుతున్నాయి. ఇకనైనా వరుడు కరడించి రాబోయే కార్తెల్లోనైనా భారీ వర్షాలు కురిస్తేనే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నమస్కారం.